చాలాసార్లు మీకు చెప్పాను సాక్ష్యం, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ మందిరం కట్టేటప్పుడు అక్కడే చిన్న రూమ్ ఉండేది, ఒక షెడ్. దానిలోకి వచ్చి ప్రార్థన చేసేవాడిని రోజు. దేవా, నా వయసుకు మించిన పనిదే. మా తల్లిదండ్రులు ఇంట్లో ఉండి ప్రార్థన చేసేవారు, నా భార్య ఇంట్లో నుంచి ప్రార్థన చేసేది. నేను ఇక్కడికి వచ్చి మార్నింగ్ 6 o'clock వచ్చేవాడిని ఇక్కడికి. లార్డ్, దిస్ ఈజ్ సంథింగ్ బియాండ్ అవర్ కెపాసిటీ. ఇంత మందిరం కట్టాలి అంటే, ఈ ల్యాండ్ ఎక్వైర్ చేయాలంటే మా వల్ల కాదు ప్రభువా, నీవే ద్వారాలు తెరవని ప్రార్థన చేశావు. 60 రోజులు దేవుని సన్నిధిలో ప్రార్థన తప్ప ఇంకేమిలా. చాలామంది అనుకుంటారు వెస్లీ గారికి ఎక్కడెక్కడ నుంచో బోల్డంత సహాయం వచ్చేస్తుందని. పరలోకం నుండి వస్తుంది నాకు సహాయం. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఆయన ఎప్పుడు వదిలిపెట్టలేదు, వదిలిపెట్టడు కూడా. ఆయన నాకు ఏ సమయంలో ఏది కావాలో నా దేవునికి తెలిసిస్తాడు. ఆయన నాకు అక్కర్లేనిది ఏది నాకు ఇవ్వడో, నాకు కావలసిందంతా దేవుడు నాకు ఇస్తాడు. హల్లెలూయా, దట్స్ మై బిలీఫ్. బట్ స్టిల్ ఐ ప్రే ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. నాకున్న వనరుల కన్నా నా దర్శనాన్ని ఎక్కువ పెట్టుకుంటాను ఎప్పుడు కూడా. దేవుడు తన ఉద్దేశాలు నెరవేరుస్తాడు. 60 రోజులు ప్రార్థన. ఎక్కడి నుండి వచ్చారో తెలియదు దేవుని బిడ్డలో. అప్పుడు యూట్యూబ్ కూడా అంత పెద్దగా లేదు, పోనీ సోషల్ మీడియా కూడా అంత పెద్దగా లేదు ఇక్కడ మందిరం కడతామని చెప్పడానికి కూడా. దేవుని బిడ్డలు రావడం, అయ్యా మీ ప్రసంగాలు టీవీలో వింటున్నాం. అప్పుడు ఓన్లీ టీవీలో మాత్రమే శుభవార్త ఆరాధన ఛానల్లో దేవుని వాక్యం చెప్పేవాడిని. ఆ సందర్భంలో ఇలా దేవుని మందిరం కడుతున్నామనే ఒక చిన్న మాట తెలియజేసినప్పుడు ఎక్కడెక్కడ నుంచో దేవుని ప్రజలు రావడం, ఈ ధనాన్ని దేవుని సేవలు వినియోగించండి అని. ఎగ్జాక్ట్గా ఆ రోజు నాకు ఎంత అవసరమో అంత ధనాన్ని దేవుడు పంపించేవాడు. 60 రోజుల్లో విశాలమైన మందిరం కడితే ఆ ఓపెన్ ఒక మినిస్టర్ వచ్చాడు. ఒక ఆయన వచ్చి లోపల రాగానే వావ్ అన్నాడు. ఆయన మినిస్టర్ గారు వావ్ అని ఆశ్చర్యపోయాడు. ఆయన, ప్రభువా, ఎక్కడో ఉన్న మమ్మల్ని ఇద్దరితో ప్రారంభించిన ఈ పరిచర్యను ఇంతగా హెచ్చించడానికి కారణం ఏంటో తెలుసా? నీ కృప నాయన. ఎంతవరకు మమ్మల్ని నడిపించిన విధానం. ఐ డోంట్ వరీ అబౌట్ మై ఫ్యూచర్ ఎనీ టైమ్. ఐ డోంట్ వరీ అబౌట్ మై డాటర్స్ ఫ్యూచర్. నా బిడ్డల భవిష్యత్తు గురించి కానీ, నా భవిష్యత్తు గురించి కానీ, నా కుటుంబ భవిష్యత్తు గురించి కానీ ఎప్పుడు వరీ అవ్వను నేను. నా దేవుడు నన్ను పోషిస్తాడు. మై గాడ్ విల్ లీడ్ మీ. The one who led me so far, he will lead me in future. Can you believe that? నమ్మగలవు ఈరోజు? ఎందుకు చింతపడతాం ప్రతి చిన్నదానికి? ఏదో ఉద్యోగం పోయిందని బాధ ఎందుకు పడతావు? ట్రై మో, మరలా ప్రయత్నం చేయి. దేవుడు ఇంకా బెస్ట్ జాబ్ నీకు ఇస్తాడు. కొన్నిసార్లు ఒక శ్రేష్టమైన దేవుడు నీకు ఇవ్వాలనుకున్నప్పుడు ఏదో ఒకటి దేవుడు నీ జీవితంలో పక్క తప్పిస్తాడు. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఫోకస్ ఆన్ గాడ్. సంచరించిన సంగతి. 3వ మాట అవుట్లైన్ ఇచ్చి ముగిస్తాను, ఎందుకంటే చాలా విషయాలు చెప్పగలను. కానీ